తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలోని సిట్ బృందం 7 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించింది. ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్లతో సంబంధం ఏంటనే కోణంలో హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. కేసు విషయంలో అవసరమైతే మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. కొన్ని కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, 6వ నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావులతో జరిగిన సంప్రదింపులు, సమాచార మార్పిడి ప్రధాన అంశాలుగా అధికారులు ప్రశ్నలు సంధించారు. ఇదే కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగానూ కొంత వివరణ కోరారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు, శ్రవణ్తో సంబంధం ఏంటని హరీష్ రావును ప్రశ్నించింది సిట్. 2023 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావులతో హరీష్ రావు సంప్రదింపులు జరిపారని, వీరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చాలని భావించిన నాటి మంత్రి హరీష్ రావు ఓ కీలక సమావేశానికి సిఫారసు చేశారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనూ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడంతో పాటు అధికార పక్షం నగదు రవాణాలను కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రశ్నించారని తెలిసింది. సిట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నోటీసుల్లో పసలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యాఖ్యానించారు. విచారణ పేరిట సిట్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తూ అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని, సీఎంకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్ చేశారు. ఈ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదని, రేవంత్ కుంభకోణాలు కుండబద్దలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంటారని స్పష్టం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావును అధికారులు విచారించారని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం తన కుమారుడి విమాన ప్రయాణం ఉన్నందున ముందుగా వెళ్లేందుకు అనుమతించాలని హరీష్ రావు కోరడంతో ఆ అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని సిట్ విచారణని త్వరగా ముగించిందని పేర్కొన్నారు. దర్యాప్తునకు సంబంధించిన సాక్షులను సంప్రదించకూడదని, ప్రభావితం చేయకూడదని సూచించినట్లు వివరించారు. అవసరమైతే ఈ కేసులో తదుపరి విచారణ కోసం మళ్లీ సమన్లు జారీ చేస్తామని హరీష్ రావుకు వివరించినట్లు పేర్కొన్నారు.